ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, మీరే మమ్మల్ని ఆదుకోవాలి. ఏమన్నా అత్తయ్య? ఏ వరుసలో ఈవిడ నీకు అత్తయ్య అవుతారే? ఇందాక నుంచి ఓ అత్తయ్య అత్తయ్య అని పిలుస్తున్నావు. బుజ్జమ్మ గారు అను. సరే బుజ్జమ్మ గారు, మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏంటో ఆ హెల్ప్? నీకు తెలీదా? నువ్వు అక్షర. అక్షర మేడం అని పిలు. అక్షర మేడం. కాల్ మీ అక్షర మేడం. నమస్కారం శృతి. శృతి కాదు, మేడం. శృతి మేడం. ఏంటి చూస్తున్నావు? ఏం లేదు అక్షర మేడం. వినపడలా? ఏం లేదు అక్షర మేడం. వినపడలా? గట్టిగా. అక్షర మేడం. ఓకే, ఈ సౌండ్ మెయింటైన్ చేయి. సరే అక్షర మేడం. అయ్యో, మంత్రివి నిలబడి మాట్లాడుతున్నారే. మీరు కూర్చోవడానికి మా ఇంట్లో పాత కుర్చీలు కూడా లేవే. కలెక్టర్ వచ్చారా? ఒక కుర్చీవే. రివెంజ్ తీర్చుకుంటుందమ్మా. బట్ తప్పదు భూపతి గారు. లేదంటే పాత సామాన్ల షాప్ నుంచి పాత కుర్చీలని తెప్పించమంటారా? అయ్యో, ఏమొద్దు అక్షరమ్మా, నిలబడే మాట్లాడతాము. దీంట్లో ఏముంది? మాకు ఉంటుంది కదరా మామ, కూర్చుంటే గాని మాట్లాడబుద్ధి కాదు. మరి ఏం వినబుద్ధి కాదు. శృతమ్మా, అర్థమైందా? ఇప్పుడు వింటారా? చెప్పండి. బుజ్జమ్మ గారు, మీరు ఎమ్మెల్యేగా గెలిచారు కదండి. మీరు మా పార్టీలో జాయిన్ అవ్వండి. ఇంకొక పార్టీలో జాయిన్ కావడానికి కాదు కదే. నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నీ అత్తను చిత్తుగా ఓడించి గెలిచింది. అపోజిషన్ పార్టీ పిలిచినా మంచిది, వాళ్ళు పిలిచినా ఆలోచించచ్చు. మీరా? ఊతే ఊయండి బుజ్జమ్మ గారు, మేం తుడిచేసుకుంటాం. మేం కూడా మంచిగా పాలన అందిస్తాం. ప్లీజ్ మా పార్టీలోనే మీరు చేరండి. గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేసుకుంటాం. ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించుండవు కదా. పాపం, ఏదేదో వాగావు. అవన్నీ ఏదో బుద్ధి తక్కువై వాగాను. మర్చిపోండి అక్షర మేడం. ఎలా మర్చిపోతామే? ప్రజల చేత నిర్ణయించబడకపోయినా ఎమ్మెల్యే కోటి గారి ద్వారా మంత్రివయ్యావు. ఆ పొగరుతోనే పేట్రేగిపోయావు. చేసినవన్నీ అన్నవన్నీ గుర్తుండవా? ప్లీజ్ అక్షర మేడం, కొంచెం కనికరం చూపించండి. ఏంటి ఇప్పుడు మా అత్తయ్య గారు మీ పార్టీలోకి వస్తే మీ పార్టీ రూలింగ్ లో ఉంటుంది. అప్పుడు నువ్వు మంత్రిగానే కొనసాగుతావు, అంతే కదా? అవునవును, అంతే 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 అక్షర మేడం. లేదు అంటే ఈ మంత్రి పదవి 3 నెలల ముచ్చటే అన్నమాట. అంతే కదమ్మా అక్షరమ్మా. ఎంతసేపు ఆలోచిస్తారంట? చిచ్చి, నా కర్మ కాకపోతే మీ ముందు మోకాళ్ళ మీద కూర్చోవలసి వచ్చింది. బుజ్జమ్మ గారు, మా అమ్మ మీ పార్టీలో జాయిన్ అవ్వదు. ఆ దిక్కుమాలిన పార్టీలో మా అమ్మ జాయిన్ అవ్వదుగాక అవ్వదు. అంత అంత మాట అనేకండి బావగారు. బుజ్జమ్మ గారే ఇప్పుడు మాకు దిక్కు.
రాక రాక వచ్చిన అవకాశం బావగారు. మరి వచ్చిన అవకాశాన్ని ప్రజలకి మంచి చేసి సద్వినియోగం చేసుకోవాలి కదా, మా మీద చూపించకూడదుగా. ఇంకా ఇలాంటివి ఉండవు కదా బావగారు. మా పార్టీలోనే బుజ్జమ్మ గారు వచ్చేస్తే వారేం చెప్తే అదే కదా. ప్లీజ్ బుజ్జమ్మ గారు, నాకు పదవి భిక్ష, మా ప్రభుత్వానికి పాలన భిక్ష పెట్టండి. ఇలా కూర్చోలేకపోతున్నా, మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ప్లీజ్ ఒప్పుకోండి బుజ్జమ్మ గారు. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది. సరే, ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ బుజ్జమ్మ గారు. కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చెప్పండి బుజ్జమ్మ గారు. మా రాజేష్ని కాసేపట్లో కోర్టుకు తీసుకెళ్తున్నారని తెలిసింది. ఓ అవునా? అయ్యో పాపం. కోర్టుకి తీసుకుని వెళ్తున్నారని తెలిసింది. అదే కదా నేను పాపం అంటుంది. అక్షర మేడం. కోర్టుకి తీసుకువెళ్తున్నారు అని తెలిసింది. అర్థమైంది. ఇప్పుడే వెళ్ళి ఆ కేసు తీన్ చేసేసి నిర్దోషి నిరూపించేసి రాజేష్ గారిని ఇక్కడికి తీసుకొస్తాను. తీసుకునే రావాలి. కోర్టుకి గనక వెళ్ళాడో మా అత్తయ్య గారు నీకిచ్చిన బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. వద్దు, కోర్టుకి వెళ్ళనివ్వను. అక్షర మేడం ఇంటికే తీసుకొస్తాను. మీరు పదండి, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పదండి, వెళ్ళొస్తాం. మళ్ళీ పరిగేనా? త్వరగా రండి. అరగంటలో మనం పోలీస్ స్టేషన్ దగ్గర ఉండకపోతే రాజేష్ ని కోర్టుకి తీసుకెళ్లిపోతారు. మళ్ళీ మనకి ప్రాబ్లం వస్తుంది. త్వరగా పరిగెత్తండి. చిన్నక్క, వాళ్ళు ఆయనని తెస్తారంటావా? తీసుకోకుండా రారప్పు, వాళ్ళ అవసరం కదా. త్వరగా భూపతి గారు, త్వరగా రాజేష్ ని తీసుకెళ్లిపోతారేమో. పదండి. పరిగెడుతున్నాను కదమ్మా, త్వరగా అంటే నేనేమన్నా రన్నింగ్ రేస్ లో పరిగెట్టే యంగ్ కుర్రాన్నా? బా సోది పెట్టకండి, ఫాస్ట్. నీకు అలా ఉంది. ఆ వెద ఒక రిపేర్ అయి చచ్చి నన్ను చంపుతుంది. నువ్వు మంత్రి కాకముందు అదే దరిద్రం, అయ్యాక ఇదే దరిద్రం. చి బా రండి బా. నన్ను రండి అంటున్నావు గాని రాజేష్ ని తేవాలంటే ఏం చేయాలో తెలుసా? ఎస్ఐ మనోడే కదండి బాబు. కేసు పెట్టిన బ్యాంకు వాళ్ళు మనోళ్ళు కాదు కదా శృతమ్మా. రాజేష్ ని వదిలేస్తే వాళ్ళు ఊరుకుంటారా చెప్పు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.